ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెండాడుతూ అప్రతిహతంగా 12-13 ఏండ్లుగా ఒక ప్రస్థానం సాగిస్తున్న బీజేపీకి ఒక పెద్ద కుదుపోయి ఈ బంకిపూర్. ఎందుకంటే ఆ బీజేపీ కంచుకోట, ఆ కంచుకోటను బద్దలు కొట్టింది ఇలా ప్రశాంత్ కిషోర్. 3 రాష్ట్రాల ఉప ఎన్నికలు ఒక్కొక్క సీట్లో కూడా ఒక గుజరాత్ తప్ప మిగతా చోట్ల ఓడిపోయింది. అంటే వ్యతిరేకత మొదలైంది, అంటే సెగ మొదలైంది. జాగ్రత్తగా ఉండాలని ఒక హింటే కదా. ఓ పక్క అయోధ్య విరాళాల కుంభకోణం అది పెద్ద డ్యామేజ్ చేసింది. తర్వాత ఎకాఎకిన అంటే మే నుంచి బీజేపీకి అసలు బాలేనట్టు కొడుతుంది. తర్వాత ఎకాఎకి ఈ సీజేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఇది కూడా పెద్ద డ్యామేజ్ చేసింది. ఈ 2 అంశాలని ఆ ఓట్ల రూపంలో వ్యతిరేకత వ్యక్తం అవుతూనే ఉంది, మనకు కనిపిస్తూనే ఉంది ఫలితము. ఇప్పుడు ఈ ఫలితం చూసి బీజేపీ పెద్దలు మదన పడుతుండొచ్చు. ఓహో, యాంటీ ఇన్కంబెన్సీ కూడా తోడైనట్టే కదా. ఇప్పుడు 3 దఫాలుగా వాళ్ళే, ఇప్పుడు 3వ దఫా కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ కూడా తోడైంది. వచ్చే సంవత్సరం కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. యూపీ అంటే బీజేపీకి గుండెకాయ లాంటి యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి, గుజరాత్లో ఉన్నాయి, మణిపూర్లో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి. ఇదే నెగిటివ్నెస్ కొనసాగితే బీజేపీ ఇక పతనావస్థ స్టార్ట్ అయితే కాదు, సరిదిద్దుకుంటేనే ముందుకోతుంది. ఇదైతే గట్టి హెచ్చరిక. బంకీపూర్దైతే మామూలు హెచ్చరిక కాదు. జన్సురాజ్ పార్టీ అప్పుడు బీహార్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అన్ని స్థానాలు పోయి డిపాజిట్ గల్లంతైనా కూడా ఒకే ఒక్కడిగా ఎదిగిండు. అది పెద్ద విజయం. అన్ని పోయినా కూడా ఇది ఒక్కటి నిలబెట్టుకొని ఇప్పుడు అసెంబ్లీలో ఒకే ఒక్కడిగా పోతుండు. బీజేపీకి అది అత్యంత పెద్ద దెబ్బ బంకీపురానే అని చెప్పొచ్చు. అంటే కొంత రమాదేవి మాటలతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటానంటే